స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ ప్రక్రియ అయితే వేగవంతం అయితే అవుతుంది. ప్రభుత్వం నుంచి కీలక ఆదేశాలు అయితే పోయినాయి కలెక్టర్లకు. మరి రేపటిలోపు రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖరారు చేయాలని చెప్పేసి జీవో 46 అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక స్థానిక సంస్థలు ఖచ్చితంగా ముందుకు వెళ్తాయని చెప్పొచ్చు. ఇప్పటివరకు అయితే చాలా సార్లు అయితే పోస్ట్ పోన్ అయికుంటూ వచ్చినాయి. వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఇక్కడ హైకోర్టులో, అక్కడ సుప్రీంకోర్టులో, గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర సో బీసీలకు సంబంధించిన బిల్లులు అయితే పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడైతే తాజాగా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. 50% లోపు రిజర్వేషన్లు కల్పించాలంటే 2018 పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారమే 50%కి మించకుండా రిజర్వేషన్లు అమలు చేసి వాటి ప్రకారమే ఎన్నికలు జరపాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడైతే ప్రభుత్వం నుంచి పంచాయతీరాజ్ శాఖ నుంచి కీలక ఆదేశాలు అయితే వెళ్ళాయి కలెక్టర్లకు. రేపటిలోపు వార్డుకు సంబంధించినవి అట్లాగే సర్పంచ్కి సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ నివేదికనైతే ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి కీలక ఆదేశాలు అయితే వెళ్ళినాయి. అంటే జీవో 46 అయితే ప్రభుత్వం కీలకంగా విడుదల చేసింది. దాని ప్రకారం ఏవైతే సుప్రీంకోర్టు ఆదేశం ఉందంటే 50% కంటే మించకుండా రిజర్వేషన్లు ఉండొద్దని చెప్పేసి ఏదైతే ఉందో సో దానికి అనుగుణంగా 50% కంటే రిజర్వేషన్లు మించకుండా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ముగ్గురు కలిపి 50%కి రిజర్వేషన్లు మించకుండా దాని ప్రకారమే రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పేసి కలెక్టర్కి అయితే ఆదేశాలు పోయినాయి. సో రేపటిలోపు అదంతా కూడా నివేదిక కూడా ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి కీలక ఆదేశాలు అయితే వెళ్ళినాయి. ఇక స్థానిక సంస్థల నగార పల్లెల్లో పండుగ వాతావరణం అంటే ఎలక్షన్ వాతావరణం అయితే ఒక విధంగా నెలకొందని చెప్పుకోవచ్చు. మరి రేపు అంటే ఈ రోజైతే నవంబర్ 22 తారీఖు, రేపు 24 అంటే హైకోర్టులో ఒక తీర్పు అయితే ఉంది. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి ఒక కీలక తీర్పు అయితే రానుంది. సో అది వచ్చిన వెంటనే క్యాబినెట్ అయితే భేటీ అవుతారు. క్యాబినెట్ భేటీ అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారనమాట. అంటే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. అంటే 24న లేదైనా 25న లేదంటే 26 ఈ 3 రోజులలో ఏదో ఒక రోజు అయితే షెడ్యూల్ కూడా విడుదలైపోతుంది. సో మరి అటు బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చూస్తే ఇప్పటికే ఆల్రెడీ ఇంతకుముందుకు మనకు నవంబర్ 17న క్యాబినెట్ భేటీ అయితే జరిగింది. అక్కడ భేటీ అయిన నేపథ్యంలో మరి ఏదైతే బీసీలకు 42% రావాల్సిన రిజర్వేషన్లు ఇక్కడ హైకోర్టులో, అక్కడ సుప్రీంకోర్టులో, ఇక్కడ గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ అయితే ఉన్నాయి. మరి ఆ పెండింగ్లు సో అవి అట్లా ఉండగానే మనకు రాష్ట్రానికి రావాల్సిన 15వ ఆర్థిక సంబంధించిన నిధులు ఏవైతే ఉంటాయో 3000 కోట్ల రూపాయలు అయితే వెనక్కి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి క్యాబినెట్ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకైతే చెప్పడం జరిగింది. మరి 2026 మార్చి 31 లోపు స్థానిక సంస్థల ఎన్నికలంటే గ్రామాలలో ఈ వార్డులు కానీ సర్పంచ్లు కానీ లేకపోతే కనుక మనకు 3000 కోట్ల రూపాయలు అయితే వెనక్కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది మనకు. అంటే అవి ల్యాప్స్ అయిపోతాయి అనమాట. ఆ లోపు సర్పంచ్ ఎన్నికలు జరిగితే కనుక మనకైతే ఆ డబ్బులు అయితే వస్తాయి. దాంతో గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే ఆ డబ్బులు ఉపయోగపడుతున్న నేపథ్యంలో ముందైతే వార్డు అట్లాగే సర్పంచ్ ఎన్నికలు అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో దానికి సంబంధించే ఇంతకుముందు క్యాబినెట్ భేటీలో ఇదైతే చెప్పేశారు. మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు చూసుకుంటే మరి అవి తర్వాత అంటే ఇప్పుడు ఏవైతే కోర్టులలో తీర్పు ఉందో మరి 42% రిజర్వేషన్ సంబంధించి ఏదైతే విచారణ జరుగుతుందో అది పూర్తిగా అంటే తుది తీర్పు వచ్చిన తర్వాత అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించిన ఎలక్షన్స్ అయితే జరుపుతాము. ఇప్పటికైతే వార్డు అట్లాగే సర్పంచ్ ఎన్నికలు జరపాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఎట్లా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టుగా 42% రిజర్వేషన్ ఇస్తానైతే చెప్పింది. ఇప్పటికే పలుమార్లు కూడా కాంగ్రెస్ నేతలు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లతోనే మేము ఎన్నికలకు వెళ్తామని అయితే ప్రతిసారి ప్రస్తావన వచ్చినప్పుడల్లా చెప్తా ఉన్నారు. మరి 50%కి మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పేసి మరొక వైపు పంచాయతీరాజ్ శాఖ అయితే చెప్పడం జరిగింది. మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఎట్లా వస్తాయని అంటే కనుక అఫీషియల్ గా రాజ్యాంగబద్ధంగా 23% అయితే 22 లేదా 23% అయితే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. సో మిగతా ఏదైతే 19%, 20% ఉందో మరి పార్టీ పరంగా టికెట్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు. అంటే వార్డుల్లో కానీ సర్పంచ్ స్థానాల్లో కానీ పార్టీ పరంగా అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున 20% టికెట్లు ఇస్తానని చెప్తున్నారు. అంటే జనరల్ స్థానాలు ఏవైతే ఉంటాయో అందులో బీసీలకు అయితే టికెట్లు ఇస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ చాలా మందికి అయితే డౌట్ రావచ్చు, మరి అంటే సర్పంచ్ ఎన్నికల్లో మరి గుర్తులు ఉండవు కదా, అంటే పార్టీల పరంగా ఎన్నికలు జరగవు, స్వతంత్రంగా జరుగుతాయి కదా అని చెప్పేసి కూడా అనుమానాలు రావచ్చు. సో దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మరి కాంగ్రెస్ పార్టీ అయితే బీసీ అభ్యర్థులకు అంటే జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులకు 19% లేదా 20% అభ్యర్థులకు మద్దతు ఇచ్చి మరి వాళ్ళనైతే అక్కడ పోటీలో నిలబెడుతుంది.
సో అట్లా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికైతే చెప్తుంది. ఎందుకంటే మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకేమో పార్టీ సింబల్ ఉంటుంది, దానికి సంబంధించిన మరి అంటే కాంగ్రెస్ సంబంధించి చేయి గుర్తు ఉంటుంది, అట్లాగే బీఆర్ఎస్కి సంబంధించి కారు గుర్తు ఉంటుంది, అట్లాగే మరి బీజేపీకి సంబంధించి కమలం గుర్తు అయితే ఉంటుంది. మరి అట్లా వార్డు అంటే వార్డు లేదా సర్పంచ్ వీటికైతే గుర్తుండ అంటే స్వతంత్రంగా ఇవి ఎన్నికలు జరుగుతాయి, పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా అయితే జరుగుతాయి. కాకపోతే ఏం చేస్తారంటే పార్టీలు ఇండైరెక్ట్గా ఒక వ్యక్తికి అయితే ఎవరైతే అభ్యర్థి నిలబడతారో ఆ అభ్యర్థికి అయితే మద్దతు ఇస్తూ ఉంటారు. సో ఈ విధంగా అయితే మరి సర్పంచ్ వార్డు సంబంధించిన ఎన్నికలు అయితే జరుగుతుంటాయి. మరి అఫీషియల్గా రాజ్యాంగబద్ధంగా 23% అయితే రిజర్వేషన్లు వస్తాయి. దాని తర్వాత మిగిలిన ఏవైతే 42% రిజర్వేషన్ భర్తీ కావడానికి మిగతా ఇంకా 19% లేదా 20% ఏవైతే ఉంటాయో పార్టీ పరంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకైతే మద్దతు ఇచ్చి అక్కడ నిలబెడతామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ మరొక చిక్కేం వస్తుందంటే మరి బీసీలకు 42% రిజర్వేషన్లు అంటే మరి అన్ని పార్టీలు ఒక గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే మరి వేరే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మరి బీసీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఏం లేదు కదా, అక్కడ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, అక్కడ ఎస్టీకి ఇవ్వచ్చు, లేదంటే ఓసీకి ఇవ్వచ్చు, లేదంటే ఎవరికైనా ఇవ్వచ్చు. సో అట్లా మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరి 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే మరి 100% కూడా ఏదైతే ఈ మొత్తం 40 గ్రామ పంచాయతీ సంబంధించి దాదాపు 12,000 చిల్లర గ్రామ పంచాయతీలు ఉంటాయి, అక్కడ మొత్తం కూడా బీసీ అభ్యర్థులు గెలిస్తేనే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినట్లయితే అవుతుంది. మరి అట్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొత్తం గెలుస్తారా అంటే చెప్పలేము, గెలవచ్చు గెలవకపోవచ్చు. సో ఇట్లా కూడా మరి కొంత గందరగోళం అయితే నెలకొంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థులకు టికెట్లు అంటే ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చినంత మాత్రాన ఇప్పుడు బీజేపీ ఇవ్వాలని లేదు, బీఆర్ఎస్ ఇవ్వాలనేది. ఎందుకంటే ఇది వ్యక్తిగత విషయం, అంటే వాళ్ళ పార్టీలకు సంబంధించి ఎవరికైనా మద్దతు ఇవ్వచ్చు. సో వాళ్ళకి ఆ స్వాతంత్రం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా రావట్లేదు కాబట్టి, అంటే ఇప్పుడు కీలక ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇది కేసులు అయితే అంటే కోర్టులో ఇదైతే విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు మనకు తెలంగాణకు రావాల్సిన 3,000 కోట్ల నిధులు ల్యాబ్స్ అయిపోతాయి ఉద్దేశంతో సర్పంచ్ ఎన్నికలు అయితే జరుగుతున్నాం. సో ఇండైరెక్ట్ గా 42% అయితే మేము టికెట్లు ఇస్తామంటే వాళ్ళకు మద్దతు ఇస్తాం, అఫీషియల్ గా 23% వస్తుంది, అన్అఫీషియల్ గా మనకు 20% అయితే మద్దతు ఇస్తామని అయితే చెప్తున్నారు. సో ఇక ఆ ప్రక్రియనే ముందుకు తీసుకువెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో ఇప్పటివరకు అయితే మరి కీలక ఆదేశాలు అయితే వెళ్ళినాయి కలెక్టర్లకు సంబంధించి. అక్కడికి మరి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ నివేదికను రేపటిలోపు పంపాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక దానికి సంబంధించి చూస్తే మరి వార్డు మెంబర్స్ ఎవరైతే ఉంటారో వార్డు దాదాపు లక్ష పై చిలుకు వార్డు మెంబర్స్ ఉంటారు, వారిని అయితే ఎంపీడీఓ ఉంటారు, మండల స్థాయిలో ఎంపీడీఓలు అయితే డిసైడ్ చేస్తారు. అంటే ఏ గ్రామంలో ఏ వార్డులో ఎవరు ఏ క్యాస్ట్కి సంబంధించి ఉండాలని చెప్పేసి ఎంపీడీఓ అంటే మండల సంబంధించిన ఎంపీడీఓ ఉంటారు కదా, ఎంపీడీఓ అయితే డిసైడ్ చేస్తారు. మరి సర్పంచ్లను డిసైడ్ చేస్తారు అంటే ఆర్డీఓ డిసైడ్ చేస్తారు. అంటే పలానా గ్రామంలో ఏ గ్రామంలో ఎవరు ఉండాలి, ఏ గ్రామంలో ఏ క్యాస్ట్కి సంబంధించి ఉండాలి, ఎస్సీ ఉండాలన్నా ఎస్టీ ఉండాలన్నా బీసీ ఉండాలా అని చెప్పేసి ఆర్డీఓ అయితే నిర్ణయిస్తారు. సో కలెక్టర్ల నుంచి అయితే మళ్ళీ వాళ్ళకంటే ఒక మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని దాన్ని అయితే విభజించి మరి వార్డులో రిజర్వేషన్లు అయితే ఎంపీడీఓల సమక్షంలో జరుగుతుంది, అట్లాగే సర్పంచ్కి సంబంధించి ఆర్డీఓల సమక్షంలో అయితే జరుగుతుంది. సో ఈ ప్రక్రియ మొత్తం చూస్తే మరి రేపు కాక ఎల్లుండి 24 తారీఖునాక హైకోర్టులో తీర్పు వచ్చే నేపథ్యంలో మరి ఆ రోజే క్యాబినెట్ భేటీ నిర్వహించి ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇంకా ఈ జియో 46లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే 50% మించకుండా ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే 50% కంటే సుప్రీంకోర్టు ఏదైతే లోబడి ఉండాలో మరి 50% మించకుండా ఉండాలని చెప్పేసి డిసైడ్ చేశారు. మరి దానికి సంబంధించి 50% లోపే ఉండాలి. సో ఎస్సీలకు ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు అయితే వాళ్ళకైతే రిజర్వేషన్లు అయితే ఖరారు చేస్తారు. సో ఇక బీసీలకు చూసుకుంటే మరి రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కులగణన అయితే చేసింది. సో ఆ లెక్కల ప్రకారం బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అట్లే డిసైడ్ చేస్తారు. సో ఓవరాల్గా మొత్తం 50%కి లోబడే అంటే 50%కి మించకుండా ఈ ప్రక్రియ అయితే మొత్తం జరగాలని చెప్పేసి కలెక్టర్లకు అయితే ఆదేశాలు పోయినాయి. సో ఇక కలెక్టర్ల నుంచి అక్కడ మండల స్థాయిలో ఎంపీడీఓలకు అదేవిధంగా ఆర్డీఓలకు అయితే పోయినాయి. మరి వార్డు ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియ ఉంటుందో అదంతా కూడా ఎంపీడీఓలు చూసుకుంటారు. అట్లాగే సర్పంచ్కి సంబంధించిన రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో సో వాటన్నిటిని కూడా ఆర్డీఓ అయితే చూసుకుంటారు. సో ఇక రేపు సాయంత్రం లోపు నివేదిక మొత్తం కూడా ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో మరి ఎల్లుండి విచారణ తర్వాత అయితే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక డిసెంబర్ 17 లోపు 3 దశల్లో ఈ ఎన్నికలను అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో ఖచ్చితంగా ఈసారి అయితే ఇలా ఎలాంటి అడ్డంకులు ఉండవని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఇది రాజ్యాంగబద్ధంగానే ఉంది, 50% పరిమితికి లోబడే ఎన్నికలు జరుపుతున్నారు కాబట్టి ఇక్కడ కోర్టుకు వెళ్ళడానికి ఏం లేదు, ఎలక్షన్స్
ఆపపోవడానికి అయితే ఇంకేం కనిపిస్తలేవు. ఎందుకంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ అయితే జరుగుతాయి. డిసెంబర్ 17 లోపు ఎలక్షన్స్ ఖచ్చితంగా జరపాలని చెప్పేసి అంటే 3 దశల్లో మొత్తం 3 దశల్లో ఎలక్షన్స్ జరపాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో ఇక ఈ 24 గంటల్లో రిజర్వేషన్లు ఖరారు చేయడం, ఈ 2-3 రోజులలో నోటిఫికేషన్ అయితే వస్తుంది. అంటే హైకోర్టులో తీర్పు ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా 25వ తారీఖు అయితే క్యాబినెట్ భేటీ కూర్చొని అక్కడ చర్చించి ఖచ్చితంగా షెడ్యూల్ అయితే విడుదల చేస్తారు. మొత్తం ఇంకా డిసెంబర్ 17 లోపు అయితే ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. చూద్దాం మరి ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అయితే ఆ పంచాయతీలో అంటే వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ మొత్తం కానీ ఇప్పుడు అఫీషియల్గా 23% అయితే ఇంకా 23% పార్టీలా ఇండైరెక్ట్గా మద్దతు అయితే ఇస్తారు. సో ఇది గందరగోళం చాలా మందిలో ఉంది. సో ప్రభుత్వం ఏం చేయబోతుంది, బీసీలకు 42% రిజర్వేషన్లు ఏ విధంగా కల్పిస్తుంది అనేది అయితే మనం చూడాలి. మొత్తానికైతే ఇంకా ఈ రోజు అయితే కీలక ఆదేశాలు అయితే వెళ్ళినాయి.